RTI Live News. Ask for right. తనను గ్రామ ప్రజలు ఆశీర్వదించి గెలిపిస్తే పాలకుడిగా కాకుండా సేవకుడిగా పనిచేస్తానని దరూర్ మండలం హరిదాస్పల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి చీగుళ్లపల్లి శ్రీకాంత్ గౌడ్ గ్రామ ఓటర్లను అభ్యర్థించారు. ఇంటింటి ప్రచారంలో భాగంగా శుక్రవారం గ్రామంలోని సమస్యలను వివరిస్తూ వినూత్న రీతిలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి గౌడ్ మీడియాతో మాట్లాడుతూ ఎందరు సర్పంచులు మారినా గ్రామంలోని సమస్యలకు పరిష్కారం దొరకలేదని, ప్రజలు తనను ఆశీర్వదిస్తే సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తానని మీడియా సాక్షిగా తెలియజేస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రోడ్డు మీద గుడికి పని కూడా కావాలి, ఎవరు వచ్చి చేయలేరు. ఈయన కొత్త ఎక్కిచటానికి కొత్తగా మా ఊరు ఏరు రోడ్డు కాడు, మా ఊరుడే కొత్త. ఎప్పుడైనా కానీ వాళ్ళ కుటుంబంలో ఎవరు లేకుండా సర్పంచ్గా ఇప్పుడు ఆయన నేను చేస్తానని వచ్చిండు, ముందరికి వచ్చిండు. గెలిపించుకున్నాను అనుకున్నాం. ఏం మంచిగా లేదు, వీడికి వెళ్ళిబట్టి అంత పాటు రోడ్ అంతా ఖరాబ్ అయిపోయింది. అక్కడ ఆ రోడ్డు ఖరాబ్ అయిపోయింది, రోడ్డు మంచిగా చేయాలి. మొరి వీడికి వెళ్ళిబట్టి ఆడదాకా ఆగుదాకా మొత్తం అంతా ఒట్టిదే ఉన్నది అంతా. ఇవన్నీ మంచిగా చేపియాలి. ఈ పిల్లల్ని నిలబెట్టినాం అనుకో, ఇదే సమక్ష. మేము ఎప్పుడు మాకు తెలియచ్చినప్పటి నుంచి యశివాడ ఇదే రకంగా ఉన్నది. ఇప్పుడన్నా మాకు క్యాండిడేట్ మంచి మనిషి వచ్చాడు కాబట్టి మేము మంచి మనిషిని గెలిపించుకొని మేము ఖచ్చితంగా ఈ పని చేపించుకోవాలి అని మేము కోరుకుంటున్నాం. మాకు ఇప్పుడు ఖచ్చితంగా మాకు అవకాశం ఇవ్వాలి, మేము చేపించుకుంటాం పని. కాంగ్రెస్ పార్టీతో పోరాడుకుంటూ వచ్చినాము, కానీ ఎలాంటి అభివృద్ధి చెందలేదు. కొత్త మేము అభ్యర్థిని యూత్ అంతా కలిసి, మా పెద్దలు మా వాళ్ళంతా కలిసి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటూ మాకు కొత్త క్యాండిడేట్ కావాలంటే అని మేము ఆపోర్స్ అంది ఒక సంవత్సరం మంది నిర్ణయించుకుంటున్నాము. ఊరోళ్ళని మేము ఎవరు ఎన్నుకున్నాను మాకు ఏం సహకరించలేరు. కొత్త అభ్యర్థి వస్తే కొత్తగా అవుతుంది పని. ఇదే చింతకుంట, ఇదే కేరళి, ఎబ్బనూరు అంతా కొత్త కొత్తలే పనులు చేసారు. పాతలతో ఎవరి తరం కాకొట్టింది. అందుకే మేము నెల సంధి 2 నెలల సంధి ప్లాన్లు చేసుకుంటూ కొత్త అభ్యర్థిని ఎన్నుకుంటూ ఆయన ఎంట యూత్ అంతా పెద్దలు చిన్నలు అంతా కదులుకుంటూ రోడ్లు, డ్రైనేజీలు ఎవరితోటి కాకొట్టి చేయనికి ఎవరికి అధికారం ఇచ్చినా కానీ అది మొత్తం డ్యామేజ్ అయిపోతున్నది. ఒకరికొకరికి పడరాక ఊరు మొత్తం నాశనం అయిపోతున్నది. ఆ పని కాకూడదంటే కొత్త వ్యక్తిని, కొత్త యంగ్ లీడర్లుగా మా కాటమాని గెలిపించుకోవాలని ఊరు మొత్తం కంకణం కట్టుకొని ఇళ్ళబెట్టుకొని ఆయన ఫుల్ మెజారిటీ తోటి మొత్తం పనులన్నీ చేపించుకుంటామన్నట్ల మేము ఊరందరం ఒకటై ఆయన ఎన్నుకుందామని ఉద్దేశంతో ఏకీకరణ చేసుకుందామని పట్టుబట్టి ఎన్ని సమస్యలు ఎంతమంది ఏమి చేసినా అన్నని గెలిపించుకుంటామని మనవి వేసుకుంటూ మీకు ఇచ్చిన మీడియా ఇచ్చిన సమావేశానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ. గౌడ్, నేను హరిదాస్పల్లి గ్రామ పంచాయతీ యొక్క సర్పంచ్ అభ్యర్థిగా నిలబడ్డాను. నేను ఈ గ్రామంకి సర్పంచ్గా నిలబడడానికి కారణం, నేను చాలా రోజుల నుంచి మా గ్రామంలో తిరుగుతున్నాను. ఈ సమస్యలు ఎప్పటికీ పరిష్కరించలేకపోతున్నారు అని చెప్పేసి నేను ముందుకొచ్చి సర్పంచ్గా నిలబడడం వల్ల నేను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేయడానికి, నా యొక్క సాయశక్తుల కృషి చేయడానికి నేను ఈ గ్రామానికి వచ్చినాను. ఇందాక మీరు చూశారు మా గ్రామంలో ఎలాంటి వాతావరణం ఉన్నదనేది. ఆ వాతావరణంలో ఈ ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది దాన్ని చూడడం వల్ల నాకు బాగా చెల్లించకపోయి, నేను ఈ గ్రామం అభివృద్ధిలో, నేను ఈ గ్రామంలో పుట్టి పెరిగిన వాడిని, నా ప్రజలు ఇంత ఇబ్బంది పడుతున్నప్పుడు నేను ఎందుకు ముందుకు రావద్దు అనే ఉద్దేశంతో ముందుకు వచ్చి, నేను ఒక విద్యావంతుడిని, నా విద్యను వ్యర్థం కాకుండా ఉండడానికి, నా గ్రామం యొక్క ప్రజలకు ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో వచ్చి నిలబడ్డాను. ఈ గ్రామ ప్రజలందరూ నన్ను సహకరించి నన్ను ముందుకు తీసుకెళ్తే తప్పకుండా మీ మీడియా సాక్షిగా చెప్తున్నాను, మీరు చూసిన ఈ దారుణమైన పరిస్థితి లేకుండా చేస్తానని నేను ఖచ్చితంగా ప్రమాణం చేసి చెప్తున్నాను. మా యొక్క సర్పంచ్ అభ్యర్థి యొక్క సీరియల్ నంబర్ 3 బ్యాటు గుర్తుకు ఓటేసి గ్రామ ప్రజలు నన్ను ముందుకు తీసుకెళ్తారనే ఉద్దేశంతో నేను చాలా నమ్ముకొని ముందుకు సాగుతున్నాను. పేరు పేరున నన్ను గెలిపించడానికి ముందుకు వచ్చిన, నా కోసం సాయశక్తుల కష్టపడుతూ ముందుకు వెళ్తున్న యువకులు, పెద్దలు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు.